ఆత్మ బంధువులందరికీ నమస్కారం. జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈ ఆత్మజ్ఞానం అందరూ తెలుసుకోవాలని ఉద్దేశంతోనే ఈరోజు భగవద్గీతని చదువుకోవటం జరుగుతున్నది. భగవద్గీత సాంఖ్యయోగంలో 60వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఈ శ్లోకము బ్రహ్మయోగం గురించి వివరించి చెప్పారు. ఇక్కడ భావము, జ్ఞాని అయిన వాడు యోగ సమయమందు మనస్సు చలించకుండునట్లు ఎంత ప్రయత్నము చేయుచుండినా యోగ భ్రష్టతయను ప్రమాదము కలుగునట్లు ఇంద్రియములు వాని మనస్సును చెలింపజేయుచున్నవి అని ఇక్కడ భావంలో చెప్పారు. ఇంకొంత వివరంగా వివరించి తెలుసుకుంటే, బ్రహ్మయోగము ఆచరించువాడు ఎంతటి జ్ఞాని అయినా అతను యోగము చేయు సమయమున బయట జ్ఞానేంద్రియములు 5 వాటి విషయములను మనస్సుకు చేరవేయు సామర్థ్యము కలిగి మనస్సును ఏకాగ్రతగా లేకుండా విషయ సంబంధము కలుగునట్లు చేయుచున్నవి. బ్రహ్మయోగము ఆచరించుటకు ఆసీనుడైన ప్రతి యోగి యొక్క శరీరములోనూ జ్ఞానేంద్రియములు శత్రువుల వలె పనిచేసి, ప్రతి బ్రహ్మయోగము ఆచరించటానికి కూర్చున్నప్పుడు శరీరంలో జ్ఞానేంద్రియములు శత్రువుల వలె పనిచేసి వాని యోగమును విఘ్నపరచుచున్నవి. ప్రతి యోగికి ఇలా జరుగుతుంటాయంట. వాళ్ళ శరీరంలో విఘ్నపరుస్తూ ఉంటాయంట, ఆటంకపరుస్తూ ఉంటాయంట. ఇంద్రుడు పురాణాలలో అగ్ని, వరుణుడు, వాయువు మొదలగు వారిని పంపి తపస్సు చేయు వారిని విఘ్నపరిచినట్లు మన పురాణాల్లో చదువుకుంటూ ఉంటాం కదా. అలాగే విఘ్నపరిచినట్లు నిజ జీవితంలో యోగం ఆచరించు వారికి అగ్ని, నీరు, వాయువు, భూమి చేత తయారైన ఇంద్రియముల ద్వారా యోగము భంగపరుచున్నట్లు ప్రకృతి చేయుచున్నది. మరెవరో చేయరండి. పురాణాల్లో మనం చదువుకున్నట్టు వేరే రాక్షసులు వచ్చి బాణాలు వేసి విఘ్నపరిచినట్టు కాకుండా, ఇక్కడ ప్రకృతితో తయారైన వాటి ద్వారానే, భూమి చేత తయారైన ఇంద్రియముల ద్వారానే యోగము భంగపరుచున్నట్లు ప్రకృతి చేయుచున్నది. బయట శత్రువులు ఎవరూ కాదు, మన శరీరంలోని ఇంద్రియములు అనే వాటి ద్వారానే యోగము ఇక్కడ భంగపరుచున్నట్లు ప్రకృతి చేయుచున్నది. మరి మన శరీరం అంతా ప్రకృతి నుంచే తయారైంది, గుణములు కూడా ప్రకృతి జనితమైనవి అని తెలియజేశారు కదా. అందువలన ఇక్కడ ఇంద్రియముల ద్వారా యోగము భంగపరుచున్నట్లు ప్రకృతి చేయుచున్నదని భగవంతుడు తెలియజేశాడు. కాబట్టి మనం ఇంకొంత వివరంగా తెలుసుకోవాలంటే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని అందరూ చదువుకొని ఆత్మజ్ఞానం తెలుసుకోగలరని కోరుకుంటూ అందరికీ నమస్కారం.